ఇదిగో ఇదే నా బుర్జ్ ఖలీఫా భవనం. ఏంటి బుర్జ్ ఖలీఫా? బుర్జ్ ఖలీఫా అంటే ఏంటి? బుర్జ్ ఖలీఫా అంటే దుబాయ్లో చాలా పెద్ద పొడవైన భవనం. చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా దుబాయ్ గోలెందుకు? ఏ రోజుకైనా దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించి ఆ అపార్ట్మెంట్ లో సూట్ కొనాలని చిన్న ఆశ. ఆ సూట్ సంగతేమో గాని ముందు నీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడు. ఏంటి మంగ, కనీసం కలలు కనే హక్కు కూడా లేదా? సర్లే గాని నీకు నిజంగా జ్యోతిష్యం తెలుసా? కొండ దేవర మీద ఆనా. నాకన్నీ తెలుసు తల్లి. జరిగింది చెబుతాను, జరగబోయేది చెప్తాను. చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది తల్లి. కొండ దేవర మాట పొల్లు పోదు. ఏది తల్లి, ఒక్కసారి నీ ఎడం చేయి చూపించు. అయ్యో, కుడి చెయ్యి కాదు తల్లి, ఎడం చెయ్యి. కొట్టానంటే గొప్పెటప్గా సౌండ్ వస్తుంది ఎదవకానా. నిజం చెప్పు. తెలియదు. మరెలా జ్యోతిష్యం చెప్తున్నావు? నేనేమీ చెప్పను. వచ్చిన వాళ్లే సగం కష్టాలు చెప్పి వాళ్ళ మాటల్ని బట్టి మిగతా విషయాలు కూడా రాబట్టి కొండదేవర పలికాడని కోతలు కోసి డబ్బులు తీసుకుంటుంటాను. అది మోసం కదా. ఏది మోసం? ఎవరిని ఎవరు మోసం చేయట్లేదు చెప్పు. చిట్టీలు రాని నిన్ను మోసం చేసింది, ఏజెంట్ నన్ను మోసం చేశాడు. నేను జ్యోతిష్యం అంటూ జనాల్ని మోసం చేస్తున్నాను. అందరూ అంతే. బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా మంగా. ఎవరిని మోసం చేయనందుకేనా మా అమ్మ ఎక్కువ రోజులు బతకదు అంటున్నారు? ఏమంటున్నావు మంగా? అమ్మకి గుండె జబ్బు వచ్చింది బాబాయ్. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే బతకదని డాక్టర్ చెప్తున్నారు. కూలి పనులు చేసి కడుపు అయితే నింపుకోగలం గాని కష్టమైన జబ్బొస్తే ఖరీదైన వైద్యం ఎలా చేయించగలం? మా అమ్మ ప్రాణాలు ఎలా నిలుపుకోవాలో అర్థం కావట్లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు మంగా, అమ్మకేం కాదులే. ఏం కాకముందే ఏదో ఒకటి చేయాలి. అమ్మ లేకపోతే నేను బ్రతకలేను. ఎలాగైనా డబ్బులు కావాలి. క్షమించు మంగా, నా దగ్గర కూడా డబ్బులు లేవు. లక్షలకి లక్షలు దక్షిణగా ఇచ్చి పెద్ద పెద్ద స్వామీజీల దగ్గర జనాలు క్యూ కడతారు తప్ప నాలాంటి చెట్టు కింద జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గరికి ఎవరూ రావట్లేదు. నేనే నిన్ను డబ్బులు అడగట్లేదు. కష్టపడి పైసా పైసా కూడబెట్టిన డబ్బుని ఆ దొంగ మొహంది రాని ఎత్తుకొచ్చేసింది. దాన్ని పట్టుకుంటే డబ్బులు వస్తాయి. మా అమ్మకి ఆపరేషన్ చేయించొచ్చు. అలాగైతే నువ్వేం దిగులు పడద్దు. నాకు జ్యోతిష్యం తెలియదు కానీ సిటీ మొత్తం తెలుసు. గల్లీ గల్లీ మొత్తం గాలం వేసైనా సరే ఆ రాణిని పట్టుకుందాం, డబ్బులు వసూలు చేసుకుందాం. ఈ విషయం నాకు వదిలేయమంగా. రాణిని వెతికి పెట్టే పూచి మాత్రం నాది. రాణి దొరికేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఈ బాబాయ్ డబ్బులు ఇవ్వలేకపోవచ్చేమో కానీ ఆశ్రమం ఇచ్చి అన్నం పెడతాడు. కాకపోతే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి మన ఊళ్ళో నిజం చెప్పకూడదు. చెప్పనని ఇందాక చెప్పాను కదా. అంటే నీకు నోరెక్కువని? ఏంటి? అది కూడా కాదు, అబద్ధాలు చెప్పవని. నీ గురించి పని కట్టుకుని నిజాలు చెప్పేంత తీరిక కూడా నాకు లేదు. మా మంచి మంగ. మార్నింగ్ 10కి నన్ను పికప్ చేసుకుని నీ జర్నీ స్టార్ట్ చేసావు. ఈవినింగ్ వరకు సిటీ అంతా తిప్పి నీ బిజినెస్ పనులు చూసుకున్నావు. నైట్ సిటీ దాటి అవుట్స్కట్స్ లో ఉన్న నీ ఫామ్ హౌస్ వర్క్ చూసుకున్నావు. ఇప్పుడు ఎటు తీసుకెళ్తున్నావో ఏమో ఏం తెలీదు. నన్ను ఇంప్రెస్ చేయడం అంటే ఇదేనా? ఇంప్రెస్ అంటే ఏం చేయాలి? నీ ముందు మోకాళ్ళ మీద రోజ్ ఫ్లవర్ పట్టుకొని కూర్చొని అది వాడిపోయే వరకు ఒప్పుకో ఒప్పుకో అని రిక్వెస్ట్ చేయాలా? లేదా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని మెడో చెయ్యో కోసుకోవాలా? ఏం చేయాలి నేను? ఏం చేయాలో తెలియనప్పుడు నాతో బెట్ ఎందుకు కాసావు? నన్ను నీ బిజినెస్ పనులకు ఎందుకు తిప్పుకున్నావు? బెట్ తో పాటు నా బిజినెస్ పనులు కూడా చూసుకుందామని. అంటే నీ కాన్సంట్రేషన్ ఇప్పుడు కూడా నాపై లేదనమాట. గుడ్. నేను బెట్ నుంచి డ్రాప్ అవుతున్నాను. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి.
వాట్ హ్యాపెండ్? ఆగిపోయింది. స్టార్ట్ చేయి. అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేయి. ఆ, అదే చేస్తున్నాను. షిట్. ఆ, ఏమైంది? ఫ్యూయల్ లేదా? లాభం లేదు. బ్రేక్ డౌన్ అయినట్టుంది. నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? ప్లాన్ చేసావు కదూ. ప్లాన్ ఏంటి? బెట్ పేరుతో నన్ను బయటికి తీసుకొచ్చి ఇంప్రెస్ చేస్తానని ఇంకేదో చేసి, నువ్వు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని నేను అనుకునేలా చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనే కదా నీ ప్లాన్? హలో, నేను ఓల్డ్ మూవీస్ లో హీరోయిన్ని కాదు. నువ్వు నన్నేదో చేస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని నువ్వు డిసైడ్ అవ్వడానికి. నీ మీద పోలీస్ కేసు పెడతాను. కోర్టుకి ఇడ్చి నేను జైలుకు పంపిస్తాను. నీకు ఆ అవసరం లేదు. నాకు ఆ ఉద్దేశం లేదు. మరెందుకు కారు ఆగింది? ప్రాబ్లం ఏమన్నా టెలిగ్రామ్ ఇచ్చి వస్తాయా? ఫోన్ చేస్తే ఇంకో కారు వస్తుందిగా. అదే చేస్తున్నాను. షట్. వాట్? నో సిగ్నల్స్. నేను నా అయ్యో, మంచి పని చేశావమ్మా. నేను ఇంతే. నచ్చిన పని వెంటనే చేసేస్తాను. నువ్వు చేసిన పని నీకెంత నచ్చిందో గాని నాకు చాలా బాగా నచ్చింది. నా కూతురికి మేలు చేశావు. Oh mama, come to my baby, won't you come right now? Come to me now. ఈ చిప్ప తీయడం వల్ల మీ కూతురికి మేలు చేశానా? ఏమిటో. అమ్మాయికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే. ఏమన్నారు? సెంటు పౌడరా? అదిగో మళ్ళీ చిలిపి. మీరు కాసేపు ఆగుతారా? మీ అమ్మ ఎలా ఉంది? దిగులుగా ఉంది. ఏం కాదని చెప్పు. ఏంటో చెప్పాను, కానీ తన భయం తనదే. మాకు భయంగానే ఉంది. మీకెందుకు భయం? నువ్వు కాదు అన్నాక మళ్ళీ మీ అమ్మ అవునంటుందేమోనని. ఆ, దేని గురించి? జై గురించి. జైనా? జైని నువ్వు మర్చిపోయినట్టే కదా. అమ్మో, ఆయన నేనెలా మర్చిపోతాను? ఓంకారం సకల కళాశ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమల అదేంటి? అవును, ఆయనే నా దేవుడు. సారం మధుర ఆ దేవుడే నా దిక్కు. ఆ దిక్కే నా సర్వస్వం. భక్తారం. మాట మార్చొద్దు. ఏం మార్చాను? ఇందాకే కదా కాదన్నావు. ఇంతలోపి దేవుడయ్యాడా? ఇందాక ఇప్పుడు ఏంటి? ఆయన ఎప్పటి నుంచో దేవుడు. ఏయ్, నాకు ఓ కూతురుని తెలుసా? ఇందాక కొబ్బరి చుప్ప విసిరేసి కాపాడాను కదా, ఆ కూతురేనా? ఆ ఉంటే నువ్వు దేవుడంటే దానికతేం కావాలి? తనకు కూడా దేవుడు అవుతాడు కదా. ఒక్కడి ఎంతమందికి దేవుడవుతాడే? దేవుడు ఎంతమందికైనా దేవుడే అవుతాడు. ఏంటిది? ఇదేదో తేడా కొడుతున్నట్టుంది. చూడు, నాకు అనవసరంగా కోపం తెప్పించకు. మాట మీదే ఉండు. మీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. గుడికొచ్చి ప్రసాదం తినకుండా నా బుర్ర ఎందుకు తింటున్నారు? నాకు చాలా పనుంది, తప్పుకోండి. దానికైనా పనుంది. మనం పని పాట లేని వాళ్ళమా? కరెక్టే కదా, మనకేం పని లేదు కదా. ఈ మధ్య పౌడర్ తక్కువై పంచులు ఎక్కువైపోయినాయి. లేకపోతే ఏంటి? నువ్వు మాట్లాడిన దానికి నిత్య మాట్లాడిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇదేదో తేడా కొడుతున్నట్టు నా డౌటు. మనకంటే ఎక్కువ డబ్బుంది కదా, ఆ పొగరు చూపించింది. ఆ, నాకు అలాంటి సౌండింగ్ వినిపించలేదే. వేషం నుంచి భాష దాకా ఏదో తడుతుంది. ముందెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి. ఆ పని చూద్దాం పదండి. వేదో పౌడర్ డౌట్లు మీరును. ఎందుకొచ్చిన పౌడరు కమ్ముగా ఉంటే పోలా? హ. ఓ గాడ్. షిట్. చా. షిట్. ఏమైందక్క? నిన్ననగా బయటికి వెళ్ళిన నిత్య ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. నైట్ ఫ్రెండ్స్ తో ఉన్నానని చెప్పింది కదా.
ఇప్పుడు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అక్క. లేదురా, నాకెందుకో బ్యాడ్ సెన్స్ కొడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నా సిక్స్త్ సెన్స్ వార్న్ చేస్తుంది. ఊరుకో అక్క, ఇంత చిన్న విషయానికి కంగారు ఎందుకు? లేదురా, నైట్ కాల్ చేసినప్పుడు కూడా నిత్య వాయిస్ లో చిన్న తడబాటు నోటీస్ చేశాను. మరి అప్పుడే అడుగుండొచ్చు కదా, ఎందుకు ఇగ్నోర్ చేసావు? ఓకే అక్క, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఓ పంచే, నేను ఫోన్ ట్రేస్ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి నిత్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో చూసిరా. గో. సరే. జై, జై, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నానా? నువ్వు అసలు మనిషివేనా? ఈ ఫారెస్ట్ లో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చింది కాక అరుస్తున్నా అని రూడ్ గా మాట్లాడతావా? సన్లైట్ వచ్చి 2 hours అయింది. సన్లైట్ వస్తే చెప్పకుండా వచ్చేస్తావా? ఈ ఫారెస్ట్ కి నీకు తేడా ఏం లేదు. అడవిలో క్రూర జంతువులు తిరిగినట్టు నీ మైండ్ లో క్రూరమైన ఆలోచనలు తిరుగుతున్నాయి. నువ్వు సూర్యదేవర జయసూర్యవి కాదు. యువర్ ఎ చీటర్, సెల్ఫిష్, ఈగోయిస్ట్, ఇడియట్. నీతో రావడం నా మిస్టేక్. నో, ఇట్స్ నాట్ జస్ట్ అ మిస్టేక్. ఈ వన్ డే నీతో ట్రావెల్ చేయడం హెల్ అంటే ఏంటో అర్థమైంది నాకు. ఫస్ట్ టైం అర్థమైంది. నువ్వు నా హస్బెండ్ గా కాదు కదా, నా హౌస్ కీపింగ్ కి కూడా పనికిరావు. ఈ 23 hours లో ఇంప్రెషన్ కాదు, డిప్రెషన్ తెప్పించావు. అయిపోయిందా? ఇంకా మాట్లాడతావా? ఇంప్రెషన్ అంటే ఏంటి? మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు పని పాట వదిలేసి నీ చుట్టూ తిరగడమా? గంటకు 60 సెకండ్లు ఉంటే అందులో 100 సార్లు ఐ లవ్ యూ అని చెప్పడం, లేక పార్కులు, మాల్స్ లో, రెస్టారెంట్స్ లో తిప్పి ఫ్లవర్స్, గిఫ్ట్స్ ఇచ్చి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తాగడమా? 24 hours ఫోన్లో మాట్లాడుతూ చాటింగులు చేస్తూ నగలు చీరలతో సర్ప్రైజ్ ఇవ్వడమా? నీ దృష్టిలో ఇంప్రెషన్ అంటే ఇదే కావచ్చు, కానీ నా దృష్టిలో ఇదంతా యాక్టింగ్. నిన్ను ఇంప్రెస్ చేయడం నా క్షణాల్లో పని, బట్ చెయ్యను. ఎందుకంటే నేను రియాలిటీకి వాల్యూ ఇస్తాను కాబట్టి. నాతో వచ్చి హెల్ని చూశానన్నా, నువ్వు చూసిన రెస్టారెంట్ హెవెన్ అనుకుంటున్నావా? ఒకడు 100 days లవ్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, కానీ పెళ్ళైన తర్వాత వాడి మ్యారేజ్ డే వాడి పెళ్ళం గుర్తు చేయాలి. ఇంకొకడు రోజు ఇచ్చి ఇప్పుడు ఇంప్రెస్ చేస్తున్నాడు, పెళ్ళైన తర్వాత మీటర్ మల్లెపూలు తీసుకురాక గొడవ పడతాడు. వాడెవడో అమ్మాయికి తినిపిస్తున్నాడని చెప్పి నువ్వు ఆనందపడిపోయావు. కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి తినిపించమని అడిగితే గోపు మీద చెల్లుమని ఒక లెంపకాయ తినిపిస్తాడు. సో రెస్టారెంట్లో నువ్వు చూసినవన్నీ జస్ట్ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఎంతసేపు మీరు ఎక్స్పెక్టేషన్స్లో బతకడం వల్ల ఎదుటి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంప్రెషన్ అనే పేరుతో జీవితాంతం కాళ్ళ కింద పడేస్తున్నారు. నేను నిన్ను ఇంప్రెస్ చేయమని అడిగానా? ఛాలెంజ్ చేసింది నువ్వు. ఎంగేజ్మెంట్లో నిన్ను చూసిన వెంటనే నువ్వు వద్దు, నీతో లైఫ్ అంతకన్నా వద్దు అని డిసైడ్ అయింది నేను. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసింది నేను. దీంతో నీ ఈగో హర్ట్ అయి నన్ను ప్రొవోక్ చేసి నాతో ఛాలెంజ్ చేసి ఇప్పటి వరకు ఎక్కడికక్కడ నీ యాటిట్యూడ్ చూపించుకుంటూ వచ్చావు. అఫ్ కోర్స్ ఇది నీ దృష్టిలో ఇంప్రెషన్ కి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. అలాంటప్పుడు నన్నెందుకు తీసుకొచ్చావు? సారీ, నేను నీకు అబద్ధం చెప్పాను నిత్య. నేను నిన్ను ఇంప్రెస్ చేస్తాను. నిజానికి నేను చేయాలనుకున్నది నిన్ను నువ్వు తెలుసుకునేలా చేయాలని. వాట్? ఎస్, కులం అంటే పిచ్చి, మతం అంటే పిచ్చి, ప్రాంతం అంటే పిచ్చున్న వాళ్ళని నువ్వు చూసుంటావు. కానీ బిజినెస్ అంటే పిచ్చున్న వాడిని
నన్నే చూస్తున్నావు. అందుకే నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ డాటర్ నిత్య శ్రీనివాస్ ఇలా ఉండడం నాకు నచ్చలేదు. నువ్వు ఎవరు అని అడిగితే నువ్వు చెప్పే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. మీ మామ్ బ్యాక్గ్రౌండ్ తప్ప నీకంటూ సపరేట్ బయోడేటా లేదు. రేపు ఫ్యూచర్ కూడా ఉండదు. నీకంటూ ఇండివిజువాలిటీ లేదు. సొంతంగా ఆలోచించలేవు. ఏం లేదు, గోల్స్ లేవు. నీకు తెలిసిందల్లా మీ మామ్ వేసిన గోల్డెన్ ర్యాంప్ మీద వాక్ చేయడం తప్ప నీకు ఇక్కడ ఎలా నడవాలో కూడా తెలియదు. స్ట్రైట్గా చెప్పాలంటే నిత్య శ్రీనివాస్ మైనస్ స్వరూప శ్రీనివాస్ ఈక్వల్ టు 0. ఐఎమ్ సారీ నిత్య, ఇలా మాట్లాడితే నీ కోపం రావచ్చు, కానీ నేను మాట్లాడుతుంది నిజం. నీ ఈగోని నన్ను పక్కన పెట్టి నేను చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం అనేది ఉందో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించు. వితౌట్ స్వరూప శ్రీనివాస్ దెర్ ఈస్ నో నిత్య. am I రైట్? ఈ మాట నేనంటం కాదు, ప్రతిసారి నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. ఏ ఒక్కసారైనా కాన్ఫిడెంట్గా ఐఎమ్ నిత్య శ్రీనివాస్ అని చెప్పుకున్నావా? మన మామ్ వెనుకో డాడ్ వెనుకో మనం నడవడం కాదు, మన వెనకాల 100 మంది నడవాలి. అందుకే ఎప్పుడు నేను నీలానే ఉండడానికి ఇష్టపడతాను. అందుకే రెస్టారెంట్లో నీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోమన్నాను. నీ ఇష్టాన్ని గౌరవించాను. కన్స్ట్రక్షన్ దగ్గరికి తీసుకెళ్ళింది నాలాగే నేనున్నాను. నీకోసం యాక్ట్ చేయట్లేదని నువ్వు తెలుసుకోవాలని. నిన్ను ఒంటరిగా వదిలొచ్చింది జీవితంలో భయపడుతూ బతకూడదు, బ్రతికినంత కాలం కాలంతో పరిగెడుతూ బతకాలని. నేను అలా మాట్లాడుతుంటే నువ్వు అనుకోవచ్చు నాకు పొగరు, సెల్ఫిష్ అని. వీటి వల్ల నష్టపోయినా లాభం పొందినా నేను, నా బిజినెస్, నా ఫ్యామిలీ తప్ప నువ్వు కాదు. నిన్ను చూడకుండానే నువ్వు ఎలా ఉంటావో తెలియకుండానే నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ మామ్కి చెప్పాను. ఈరోజు నువ్వు క్యాన్సిల్ అంటే నాకొచ్చే నష్టమేం లేదు. బట్ ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయ్యి నీ వల్లే క్యాన్సిల్ అయింది అంటే నీ యాటిట్యూడ్ ప్రాబ్లం అనుకుంటారు, లేదా స్వరూప శ్రీనివాస్ నిన్ను అలా పెంచింది అంటారు. నువ్వెంత పెద్ద మోడల్ అయినా ఎవరో ఒకరి ఇంట్లో మోడల్గా అడుగుపెట్టక తప్పదు. అలాంటప్పుడు మనం ఏంటి అని మనం తెలుసుకోపోతే జీవితాంతం ఇబ్బంది పడతావు. ఇదంతా నీకు తెలియాలని నీతో ఛాలెంజ్ చేసి 24 hours టైం తీసుకున్నాను. మీ మామ్ మీద రెస్పెక్ట్తో ఇదంతా మాట్లాడాను. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. నా కమిట్ అలా చూస్తున్నావు? నా పక్కన జై ఉన్నాడేంటనా? ఐఎమ్ సారీ మామ్, నీకు అబద్ధం చెప్పాను. నేను ఫ్రెండ్ ఇంట్లో లేను. నిన్నటి నుంచి జయతోనే ఉన్నాను. జరుగుతున్నది జగన్నాటకం. ఏంటి వాడితో ఉన్నావా? ఎందుకు? 24 hours తనతో ఉంటే
నన్ను ఇంప్రెస్ చేస్తా అన్నాడు. చెయ్యలేవని నేను ఛాలెంజ్ చేశాను. తను ఓడిపోయాడు కదూ. నో మావయ్య, తనే గెలిచాడు. వాట్? ఎస్, హీ కన్విన్స్డ్ మీ, కంప్లీట్లీ ఇంప్రెస్డ్ మీ. మాటల మాంత్రికుడు వాడు. నిన్ను మాయ చేసి ఉంటాడు. లేదు మావయ్య, జై మాయ చేయలేదు. నా మనసుని గెలిచాడు, నా హార్ట్ని టచ్ చేశాడు. మామ్, లైఫ్లో జైని 1 డే కూడా చూడకూడదు అనుకున్నాను. బట్ ఇప్పుడు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ జైతోనే ఉండాలనిపిస్తోంది. యునో, జైతో ఉన్న ఈ 1 డే ఎలా గడిచిందంటే 24 ఇయర్స్గా నువ్వు ఇచ్చింది తను జస్ట్ 24 అవర్స్లో ఇచ్చేశాడు. ఐ టోటలీ లైక్ హిమ్ మామ్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఐ వాంట్ మ్యారీ. మామ్, నువ్వు విన్నది కరెక్టే. మొన్న నేనే జైని వద్దన్నాను, ఈరోజు నేనే కావాలంటున్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. We've understood each other. We have even shared our feelings. And now, we made